హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక సంతోషమైన విషయం ఏంటి అంటే అటవీ శాఖలో పర్మనెంట్గా ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది అటవీ శాఖ. సో ఇక్కడ మనకు పర్మనెంట్గా పోస్టులను అయితే ఇస్తున్నారు. ఇంటర్ అర్హతతో పోస్టులు ఉన్నాయి. సో ఫారెస్ట్ గార్డ్ అని చెప్పేసి చాలా బాగుంటుంది జాబ్ అయితే. నెలకు 35,000 రూపాయలు జీతం అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదనమాట. సో మనకి ఇక్కడ జాబ్లో చేరిన తర్వాత మనం ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి. అప్పుడు మీకు పర్మనెంట్ అయితే అవుతుంది. ప్రొబేషన్ పీరియడ్ మీకు కన్ఫర్మేషన్ అవుతుంది అనమాట. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మామూలుగా ఫారెస్ట్ గార్డ్కి అది కావాలి ఇది కావాలంటూ ఉంటారు. కానీ ఇక్కడ జస్ట్ ఇంటర్ అర్హతతో మీకైతే ఈ ఉద్యోగాలను ఇస్తున్నారండి. పర్మనెంట్ జాబ్స్. ఇక్కడ డిగ్రీ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. వాళ్ళకు నెలకు 60,000 రూపాయల జీతంతో మనము జాబ్లో చేరగానే తీసుకోవచ్చు అనమాట శాలరీ. ఇలాంటి అవకాశం ఎవరు మిస్ చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ రాయొచ్చు అనమాట వీటికి. సో ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్ తీసుకోవడానికి నేనైతే చాలా ఎఫర్ట్స్ పెట్టానండి. అంటే ఎన్ని వెబ్సైట్లు వెతికాను, అన్ని వెతికి మీ దగ్గరికి ఈ నోటిఫికేషన్ వీడియో రూపంలో తీసుకొస్తున్నాను. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీ నుంచి మేము కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, జెన్యూన్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయన్నమాట. ఓకే, మీరు ఇన్నేళ్ళ నుంచి నన్ను ఫాలో అవుతున్నారు. నా గురించి తెలుసు కదా, నేనైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియోని కానీ మన ఛానల్ని కానీ. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్పగలను, ఇంతవరకు ఈ నోటిఫికేషన్ గురించి ఏ ఛానల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండదు. ఎందుకు అంటే మన ఛానల్లో చూసిన తర్వాతే వేరే ఛానల్స్లో పెట్టడం జరుగుతుందన్నమాట. మీకోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి తీసుకొస్తున్నాం ఈ అప్డేట్స్ని. అంటే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో మీకు జాబ్స్ ఎక్కడ ఉంటాయి తెలియజేసే పనే కదా మాది. సో మీకు తెలియజేస్తే మీరు అప్లై చేసుకోగలుగుతారని చెప్పి ఇప్పుడు మనకు వచ్చింది అటవీ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. పర్మనెంట్ జాబ్స్ అండి. టెంపరీ కాదు, కాంట్రాక్ట్ కాదు, అవుట్సోర్సింగ్ కాదనమాట. పర్మనెంట్ ఉద్యోగాలండి. సో మనకు గ్రూప్ సి రిక్రూట్మెంట్ 2025 అని చెప్పేసి మనకి ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. మనం ఈ ఉద్యోగాలకు చూడండి, స్టార్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది మనకు జూలై 14వ తారీఖు నుంచి. కానీ ఆ అఫీషియల్ వెబ్సైట్లో మనకు పెట్టడం జరిగింది జూన్ 20వ తారీఖున. సో మనకు జూలై 14 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆగస్టు 10వ తారీఖు. మీకు మళ్ళీ నేను జూలై 14 కంటే ముందుగానే ఇన్ఫామ్ చేస్తాను. సో మీరు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఒక్క నెల ముందే మీకు, అంటే అర్ధ నెల ముందే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు దీనికోసము ఆ ప్రిపరేషన్లో ఉంటారని చెప్పేసి. సెప్టెంబర్లో మనకి ఎగ్జామినేషన్స్ అన్నీ జరుగుతాయన్నమాట. సో మనకు ఐసిఎఫ్ఆర్ఈ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జబల్పూర్లో ఉందన్నమాట. సో మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి ఒక 10 ఉద్యోగాలు, ఫారెస్ట్ గార్డ్ అని చెప్పేసి మనకు 3 పోస్టులు, డ్రైవర్ అని చెప్పి ఒక్క పోస్ట్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారండి. సో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. కాబట్టి వదులుకోవద్దండి. ఆడవాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో జాగ్రత్తగా వినండి. మనకు చూడండి, టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 ఫీల్డ్ ఇంకా ల్యాబ్ విభాగాలలో 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి, ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీకి 4. ప్రతి కేటగిరీకి కూడా పోస్టులు అయితే ఉన్నాయండి. సో మనకు శాలరీ లెవెల్ 5 ప్రకారంగా మనకు పే చేస్తారు. అంటే లెవెల్ 5 అంటే ఎంత ఉంటుంది తెలుసా? 29,200 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీ చేతికి ఎంత వస్తుందంటే మనకు 50,000 నుంచి 60,000 మధ్యలో శాలరీ తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి సైన్స్ విభాగాల్లో. సైన్స్ విభాగాలు అంటే ఎన్ని ఉన్నాయి చెప్పండి? బాటనీ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. జువాలజీ చదివినా, అగ్రికల్చర్ విభాగంలో చదివిన, ఫారెస్ట్ చదివిన, బయోటెక్నాలజీ చదివిన, కెమిస్ట్రీ చదివిన, ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివిన, స్టాటిస్టిక్స్ చదివినా కూడా మీరు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో సైన్స్ విభాగాల్లో ఇది ఒక సబ్జెక్ట్గా చదివిన ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మీరు అప్లికేషన్ పెట్టచ్చు అనమాట. మంచి అవకాశం అండి. ఇక ఫారెస్ట్ గార్డ్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 2, ఓబీసీకి 1 అనమాట. ఇంటర్ పాస్ అవ్వాలి సైన్స్ స్ట్రీమ్లో. ఓకే, సైన్స్ విభాగంలో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ద అపాయింటీ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ సక్సెస్ఫుల్లీ. ఈ ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ అయితే మీరు కంప్లీట్ చెయ్యాలి. అంటే అన్న ఒక డౌట్ వస్తుంది మీకు, జాగ్రత్తగా వినండి. మా దగ్గర ఇప్పుడు ఆ కోర్స్ లేదు కదా, మేము అప్లై చేయకూడదా అంటే ఇంటర్ సైన్స్ విభాగంలో చదివిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టచ్చు, నో డౌట్. వీళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేయమంటున్నారు ఇది చూడండి.
మనకు ఈ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ అనేది ద ప్రొబిషన్ పీరియడ్లో ద ప్రొబిషన్ పీరియడ్లో మీరు కంప్లీట్ చేయాలి. మనకు 2 ఏళ్ళు ఉంటుంది ప్రొబిషన్ పీరియడ్. ఈ 2 ఏళ్లలో ఈ కోర్స్ అయితే మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీ జాబ్ వచ్చిన తర్వాత చేయాలి. జాగ్రత్తగా వినండి, జాబ్ వచ్చిన తర్వాతే మనం చేయాలి. మళ్ళీ డౌట్ అడగద్దండి, దాని ఏదో సర్టిఫికేట్ కావాలన్నారు కదా అని చెప్పేసి. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, జాబ్ వచ్చిన తర్వాత చేయాలి ప్రొబిషన్ పీరియడ్లో అనమాట. ఆ తర్వాత ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అవన్నీ కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్కటి ఉంది, ఒక్కటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. 10th పాస్ అవ్వాలి. మోటార్ కార్స్ అంటే జస్ట్ 4-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది డ్రైవింగ్ జాబ్ కాబట్టి మనకు 3 ఏళ్ల అనుభవం కావాలి. అంటే 4-వీలర్ తోలగలిగిన అనుభవం ఉంటే చాలన్నమాట. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. సో నేను చెప్పిన ప్రతి పాయింట్ని జాగ్రత్తగా వినండి, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. సో మనం ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఫీజు విషయానికి వస్తే మనకు చూడండి, డ్రైవర్కి 150 ఉంది, ఫారెస్ట్ గార్డ్కి 150 ఉంది, టెక్నికల్ అసిస్టెంట్కి 350 రూపాయలు ఫీజు ఉంది. అయితే సో మనకు ఈ ఫీజులతో పాటుగా ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి ఒక 700 రూపాయలు యాడ్ అవుతుంది. ఈ ఫీజుకు ఒక 700 యాడ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ ఫీజు అయితే మీరు ఆన్లైన్లో పే చేయాలి. ఆడవాళ్లకు, SC ST వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదండి. వాళ్ళు ఫ్రీగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక వయసు ఎంత ఉండాలంటే టెక్నికల్ అసిస్టెంట్కి 21 సంవత్సరాలు మినిమం, 30 ఏళ్ళ వరకు ఉండొచ్చు. ఫారెస్ట్ గార్డ్కి 18 ఏళ్ళు మినిమం, 27 ఏళ్ళ వరకు ఉండొచ్చు వయసు. డ్రైవర్ ఉద్యోగాలకు 18 నుంచి 27, SC STలకు 5 ఏళ్ళు, OBCకి 3 ఏళ్ళు. ఈ విధంగా రిలాక్సేషన్ కూడా ఉంది. మన సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టొచ్చని చెప్పాను కదా. చూడండి, మనం ఏపీ అయినా తెలంగాణ అయినా సరే హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో మనం జాబ్ రాయొచ్చు, అంటే జాబ్ మనం ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. ఓకే, ఇక మనకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రెండ్స్, మనకు జబల్పూర్లో ఇవ్వచ్చు, లేదంటే చింద్వారాలో ఇవ్వచ్చు, లేకపోతే ఇండియాలో ICFRE ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఎక్కడైనా ఇవ్వచ్చు. పోస్టింగ్ అనేది వాళ్ళ ఇష్టం. ఎగ్జామ్ అయితే మన సొంత రాష్ట్రంలో రాసుకోవచ్చు అనమాట. ఇక ఎలా సెలక్షన్ చేస్తారంటే, మీరు టెక్నికల్ అసిస్టెంట్కి అప్లై చేస్తే 100 క్వశ్చన్లు 100 మార్కులకు 3 గంటల సమయం అయితే ఇస్తారండి. సో మీకు ఫారెస్ట్రీ, బాటనీ, జువాలజీ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. వాటి మీద బాగా ఫోకస్ చేయండి. ఇక ఫారెస్ట్ గార్డ్కి నార్మల్ సిలబస్సే, అయితే సైన్స్ ఉంటుంది. సైన్స్ ఒక 30 మార్కులకు ఉంటుంది. 2 గంటల సమయం ఇస్తారు. టైం అయితే చాలా ఎక్కువ ఇస్తున్నారండి. తర్వాత మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ గార్డ్ అంటే ఒక పోలీస్ లెవెల్ ఉద్యోగం. సో మనకు వాకింగ్ 25 కిలోమీటర్లు 4 గంటల్లో పూర్తి చేయాలి. ఆడవాళ్ళైతే 14 కిలోమీటర్లు 4 గంటల్లో పూర్తి చేయాలి. హైట్ మినిమం 165 సెంటీమీటర్లు ఉండాలి మగవాళ్ళు, ఆడవాళ్ళైతే 150 సెంటీమీటర్ సరిపోతుంది. చెస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు 79, ఆడవాళ్ళకు 74. అదే మీరు గాలి పీల్చుకుంటే 84 అవ్వాలి, అదే ఆడవాళ్ళకైతే 79 అవ్వాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కిందకి అయితే వస్తాయి. ఇక డ్రైవర్కి సో మనకు 100 మార్కులకు 2 గంటల సమయం అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి, జాగ్రత్తగా రాయండి. సో ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు స్కిల్ టెస్ట్ అయితే పెడతారనమాట. ఓకే, డ్రైవర్కి డ్రైవింగ్, సో ఫారెస్ట్ గార్డ్కి అయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లు అయితే జరుగుతాయి. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుందండి. సో క్లియర్ కదా, ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మిస్ చేయొద్దు. సో ఇది అందరికీ అవకాశం అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అటవీ శాఖలో. సో ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా మీరు పొందాలి, మేము తెలుసుకోవాలి ప్రతి జాబ్ గురించి అంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫ్రీనే, ₹1 ఖర్చు అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. సో నేను చెప్పే ప్రతి జాబ్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీరు చూడొచ్చు అనమాట. మన వెబ్సైట్ కూడా ఉంది, madhujobs.com అని చెప్పి. అక్కడి నుంచి సరే తెలుగులో మీరు ఈ జాబ్స్ గురించి తెలుసుకోవచ్చు అండి. సో క్లియర్ కదా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన వెబ్సైట్ కూడా విజిట్ చేసి చదవండి. సో మనకు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది, జూలై 14 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లై చేయడానికి. మీకు మళ్ళీ నేను ఇన్ఫామ్ చేస్తాను. మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ఈ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.